ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియోలో మనం హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కంపెనీలో 103 కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సో అందులో ఉన్న నోటిఫికేషన్స్ ఏంటి, ఆ నోటిఫికేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే ఏ పోస్టులు ఉన్నాయి, వాటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుంది, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హెచ్సిఎల్లో 103 కొలువులు. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ హెచ్సిఎల్లో 103 ఛార్జ్మెన్, ఎలక్ట్రీషియన్, వెడ్ బి పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం ఈ 103 ఉద్యోగాలలో అన్రిజర్వ్డ్కు 47, ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, ఓబీసీలకు 22, ఈడబ్ల్యూఎస్లకు 9 కేటాయించడం జరిగింది. అలాగే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన ఏజ్ లిమిట్ వచ్చేసి వయసు 1/1/2025 నాటికి 40 సంవత్సరాలు మించకూడదు. 40 ఏళ్ళలోపు ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ఏజ్ రిలాక్సేషన్, వయో సడలింపు కూడా ఉంది. ఓబీసీలకు అయితే 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, క్రీడాకారులకు 5 నుంచి 10 ఏళ్ళ సడలింపు ఉంటుంది. అలాగే ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ఫీజు వచ్చేసి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్లకు 500, ఇతర వర్గాలకు ఫీజు అసలు లేదు. కాబట్టి అప్లై చేసుకోండి. నెక్స్ట్, వేతన శ్రేణి. ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకు వేతనం ఎంత ఉంటుందంటే, ఛార్జ్మెన్లకు 28,000 నుంచి స్టార్ట్ అవుతుంది. 28,740 నుంచి 72,110 ఉంటుంది. అలాగే ఎలక్ట్రీషియన్ ఏకు 28,430 నుంచి 50,000, ఎలక్ట్రీషియన్ బి, వెడ్ బిలకు 28,280 నుంచి 57,640 వేతనం అనేది ఉంటుంది. సో వీటికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అర్హతలు: ఛార్జ్మెన్ పోస్టులకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. సూపర్వైజరీ సర్టిఫికేట్ ఆఫ్ కాంపిటెన్సీ, మైనింగ్ సూపర్వైజర్ ఏడాది అనుభవం ఉండాలి. లేదా ఐటీఐలో ఎలక్ట్రికల్ చేసి సూపర్వైజర్లో 3 ఏళ్ళ అనుభవం ఉన్నవాళ్ళు ఈ ఛార్జ్మెన్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రీషియన్ ఏ, బి అని ఉన్నాయి. ఈ పోస్టులకు ఐటీఐ చేసి ఉండాలి. ఐటీఐ ఎలక్ట్రికల్ చేసి 3 ఏళ్ళ అనుభవం ఉండాలి. లేదా 10th పాస్ అయి 7 ఏళ్ళ అనుభవం ఉన్నవాళ్ళు కూడా ఈ ఎలక్ట్రీషియన్ ఏబి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే వెడ్ బి పోస్టులకు డిప్లొమా చేసి ఏడాది అనుభవం ఉన్నవాళ్ళు ఈ వెడ్ బి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. లేదా బీఏ, బీఎస్సీ, బీకామ్, బీబీఏ చేసి ఏడాది అనుభవం ఉండాలి. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మీకు ఉన్నట్లయితే పై పోస్టులకు అప్లై చేసుకోండి. ఈ పోస్టులకు ఎంపిక అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఎంపిక ఏ విధంగా ఉంటుందంటే, రాత పరీక్ష ద్వారా ఎంపిక అనేది ఉంటుంది. అంటే రిటన్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఈ రిటన్ టెస్ట్ ఇంగ్లీష్ కానీ హిందీలో కానీ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అందులో సబ్జెక్ట్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ 80 ఉంటాయి. అంటే ఎలక్ట్రికల్ విభాగంలో ఉన్న వాళ్ళకి ఆయా సబ్జెక్టులకు సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి. సో 80 క్వశ్చన్స్, మిగతావి జనరల్ నాలెడ్జ్ 20 క్వశ్చన్స్ ఉంటాయి. మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 40, ఓబీసీ వాళ్ళకైతే 38, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 35 మార్కులు సాధిస్తే సరిపోతుంది. అలాగే దీంట్లో ప్రతిభ ఆధారంగా ట్రేడ్ టెస్టుకు ఎంపిక చేస్తారు. దీంట్లో కూడా కనీస అర్హత మార్కులు సాధిస్తే ధృవపత్రాల పరిశీలించి తుది ఎంపిక చేయడం జరుగుతుంది అని ఇవ్వడం జరిగింది. సో వీటికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 25/2/2025, ఫిబ్రవరి 25th లాస్ట్ డేటు ఉంది. సో మీకు ఇంకా ఈ జాబ్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే
ఇక్కడ వెబ్సైట్ ఉంది చూడండి. www.hindustancopper.com అనే వెబ్సైట్లో చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.